ए बाबा देखो, तुम्हारा फोटो पेपर में आया है। Okay, this is something. हाँ। Thank you. हम्म। Yeah, yes. माधव, 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 మాధవ్, నువ్వే ఇలా డీలా పడిపోతే సీను పరిస్థితి ఏమిటి చెప్పు. వెళ్ళు, అతనికి ధైర్యం చెప్పు. నన్ను ఎలా సార్ తన్ని ఫేస్ చేయమంటారు? కష్టం అనిపించినా ఈ నిజం అతనికి తెలియక తప్పదు. వెళ్ళు. Come on, cheer up, man. మ్యాచ్ విన్నాయం కదరా, ఇంకెందుకు బాధ? డాక్టర్ నాకు చెప్పింది నీకు కూడా చెప్పాడా? చెప్పరా, అయినా నేను బాగానే నడవగలను కదరా. రే, నీ గుండెల్లో బాధ నీ కళ్ళల్లో కనిపిస్తుందిరా. ఫ్యూచర్లో ఫుట్బాల్ ఆడలేవనే నిజాన్ని ఎలా భరించగలుగుతున్నావురా? ఇదంతా నా వల్లనే కదరా జరిగింది. నేను ఆడకపోతే ఏంట్రా, నువ్వు ఆడతావుగా. నువ్వు గోల్స్ మీద గోల్స్ వేస్తూ ఉంటే నేను గ్యాలరీలో కూర్చొని విజిల్ చేస్తాను. రేయ్, నీ ఫేస్ కి ఏడుపు సూట్ అవుతురా. మన వాళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ బయట ఉన్నారు. అమ్మ నాన్న కూడా వస్తున్నారు. రేయ్, నువ్వు నాకు ప్రామిస్ చేయాలరా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు నాడు మా అమ్మా నాన్న నేను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వదించే చేతులకి నాకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో తెలియకూడదు. ప్రామిస్ చేయరా, ప్లీజ్ రా, చేయరా ప్రామిస్. ఆటో, ఆటో, ఆటో. కోటికి పోనీ. అదేంటమ్మా ఆటో ఆపింది ఆయన. దిగండి. ప్లీజ్, నేను అర్జెంట్ గా కోటికి వెళ్ళాలి. అబ్బా దిగండి అమ్మా, మీరు ముందు దిగండి. ప్లీజ్. చెప్పేది మీకే కదా, దిగండి. బస్. ఆగండి. ఏమయ్యా, నేను అట్టే వెళ్ళాలి. ఆవిడికి అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇందులోనే వచ్చేస్తాను. బస్ స్ట్రైక్ కదా. సరే, నాకు ప్రాబ్లం లేదు. ఓకే, పోనీ. ఇంతమంది కుర్రోళ్ళు సైట్ కొట్టినారంటే ఈ అమ్మాయి చాలా అందగతే ఉంటుంది. అసలు ఈ ఆడవాళ్ళు ఇంత పొడుగ్గా చుట్టెందుకు పెంచుతారో.
మీ. ఎస్ ఏంటండి? బాగున్నారు. Huh? ఆ, ఆ, ఏం లేదు. ఆ, ఈ కవర్ మీదేనా? ఇది నాది కాదు. ఓ, మీది కదా, మీదే అనుకున్నాను. ఎనీవే ఇట్స్ ఓకే. బాయ్ బాయ్. ఏంటి ఇప్పించేది? నువ్వు రాలేదని చూసి మేమే లోపలికి వెళ్ళి అడిగాం. ఏమన్నాడు? ఇదిగో ఇలాగే గాలి తీస్తాడు. అంటే అసలు ఇవ్వనన్నాడా? ఇస్తా అన్నాడు 100. అది గుడి కట్టి చూపిస్తే. రైట్. మా డాడీ దగ్గర చందా వసూలు చేయడం నాకు తెలుసు, కానీ మీరు వెళ్ళి మిగతా ఇళ్ళలో ట్రై చేయండి. వెళ్ళండి. ఆ, ఫంక్షన్ ఫోటోలు తెచ్చినట్టున్నావే. ఆ, తెచ్చేయండి. ఏయ్, ఇవ్వు, please, ఏయ్, ఇవ్వు అన్నయ్య, ఏయ్, please, ఏయ్, ఇమ్మంటుంటే. ఏయ్, ఏయ్, అరే, ఇవ్వు. రావణి, ఓయ్, నన్ను చూడనివే. ఓయ్, నేను రావణి. ముందు చూడాలి. 32, 33, 34, Daddy. 35, 36, 37, 38, 39, Daddy. 40, 41, 42, 43, Daddy, మా friends వచ్చి చందా అడిగితే ఇవ్వలేదంట. 47, 48, 49, Daddy, సాయిబాబా temple కి కట్టండి. కాలనీలో అందరూ ఇస్తున్నారు, మీరు అప్పుడే ఇలా చెప్తున్నారు. ఈ బండిల్ కౌంట్ చేయడం నా వల్ల కాదురా. ఇప్పుడు నేను 3 సార్లు కౌంట్ చేశాను. మీ అమ్మ 2 సార్లు వాయించింది. ఇప్పుడు నువ్వు ఎందుకు డాడీ అంత కోపం? ఇంత డబ్బు పెట్టుకుని ఒక కట్ట ఇవ్వచ్చు కదా. ఇవేమన్నా తమపాకులు కట్టాలనుకున్నావా? కోఆపరేటివ్ బ్యాంక్ డబ్బు. ఉద్యోగం ఊడిపోతున్నానా? అబ్బో చేస్తున్నారులేండి బోడి ఉద్యోగం. నా సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు ఇలాగే డబ్బులు లెక్క పెట్టడం చూసి అల్లుడు గారు బాగా డబ్బున్న వాడేమో అనుకుని మా నాన్న ఈ సంబంధం ఖాయం చేశారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక తెలిసిందిరా, శుక్రవారం చేసిన వసూళ్లు ఇంటికి తెచ్చి శని ఆదివారాలు లెక్కెట్టి సోమవారం తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తారని. ఛీ! తప్పింది, మళ్ళీ లెక్క తప్పింది. ఏమే ఇప్పుడు అదంత అవసరమా? సరే మీకు అవసరం లేదంటే నేనే తాగేస్తాను. అబ్బాయి నేను చెప్పింది కాఫీ సంగతి కాదే, అక్కడ పెట్టు. మీ నాన్నకి తీసుకోవటమే గాని ఇవ్వటం రాదురా. ఉమ్, నెల నెల నేను దాచి డబ్బుంది, అది ఇస్తాను పదా. ఉమ్, ఈయనెప్పుడు డబ్బు బాగా లెక్కెట్టు. ఏంటి నాకు తెలియకుండా కిచెన్ లో కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టారా? రేయ్, మా నాన్న డబ్బుల విషయంలో పర్రమ్మ జిడ్డురా. మా అమ్మ ఇచ్చింది కదా, చాలే. అన్నయ్య, ఏంటే? ఏంటన్నయ్య ఇవి? ఏ ఫొటోస్ బాలేవా? ఫోటోస్ బాగానే ఉన్నాయి, కానీ అందులో నేనే లేను. ఏది? ఇవి ఎవరివో ఫంక్షన్ తాలూకు ఫోటోలు. ఓహోహో, ఆ ఫోటో స్టూడియో వాడు ఏదో గోల్మాల్ చేసినట్టున్నాడు. అయినా ఇప్పుడు వెళ్ళి ఓపిక లేదే. రేపే వెళ్ళి మార్చేస్తా. మార్చేస్తా అంటున్నా కదా. ఏంటి బాబా ఇది? పొద్దున గాలిలా వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు వానలా మళ్ళీ వచ్చింది. ఏంటి గాలివాన? పిడుగులేం పడవు కదా. ఏంటి, ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోమంటావా? ఈ అమ్మాయి ఎవరో ఏంటో. హాయ్ చైతు. హాయ్. ఓకే. ఏయ్, నా బాయ్ ఫ్రెండే, ఒక్క నిమిషం మాట్లాడొచ్చేస్తాను ప్లీజ్. తొందరగా రా. ఇప్పుడే వచ్చేస్తాను. హాయ్. హాయ్ చైతు. ఏంటి ఇక్కడ నువ్వు? పదపదా బైక్ తీసి సినిమాకి వెళ్దాం. 27th గోవా వెళ్తున్నాం, ప్రాక్టీస్ చేయాలి. అయితే నీ బర్త్డే కుండకుండా గోవా వెళ్ళిపోతున్నావా? ఏయ్, నువ్వు కూడా రావచ్చుగా. మా టీమ్మేట్స్ అందరితో కలిసి హ్యాపీగా అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనా? ఆ, మా నాన్న చంపేస్తాడు. గేమ్ లో ఫ్రాడ్ చేయడం కదరా, ఫెయిర్ గా ఆడికి వెళ్ళడం నేర్చుకో. కుంటి ఎవరిని నా కుంటికింటి అంటున్నావు? కుంటాన్ని పట్టుకొని కుంటోడు అనకపోతే ఇంకేమంటారు? నువ్వు ప్లేయర్, వీడు ఇంటర్నేషనల్ ప్లేయర్. ఏంట్రా వాడు ఇంటర్నేషనల్ ప్లేయర్? ఇంటర్నేషనల్ ప్లేయరా? నువ్వేంట్రా గొప్ప ప్లేయర్ చెప్పరా, గొప్ప ప్లేయర్ వా నువ్వు? నీకు వాడి గురించి తెలియదు కదా, తెలుసుకుంటావా? పోరా పోరా, గోల్ పట్టుకురా. వాడు ఇప్పుడు గోల్ వేస్తాడు, నువ్వు ఆపుతావా? ఆపురా. రేయ్ సీను, రేయ్, వాడికి నీ గురించి తెలియట్లేదురా, కానీ ఇప్పుడు తెలియాలంటే నువ్వు గోల్ కొడుతున్నావు. రిలాక్స్ మాధవ్. కాదు, ఇట్స్ మై ప్రెస్టీజ్ ఇష్యూ. నువ్వు గోల్ కొట్టగలవు. ప్లీజ్, యు క్యాన్ డూ ఇట్.
అబ్బా రావే ఉండవే వస్తున్నాను ప్లీజ్. సరే వెళ్తావా? రియల్లీ గ్రేట్ కదా. ఎస్, నాకు నచ్చింది అతనిలో విల్ పవర్. ప్రతి మనిషిలో అది ఉండాలి. వెళ్దామా? ఏంట్రా వీడు తేడాగా ఉన్నాడు? ఏమోరా, నిన్న ఇలాగే ఉన్నాడు, మొన్న ఇలాగే ఉన్నాడు. పక్క తీసి వీడు నా రెస్టారెంట్ లో ఇసుకోపోతే తినడా? లేదే. పోనీ బుజ్జికి సంప్రదాయనే బ్యాంక్ అనుకుంటాను, ఎప్పుడో పైకి పోయేవాడు. అవును కదా, మరి ఏంటి వీడు ఈ టైప్ లో నేను మేడ పెట్టేసాను. ఏమైంది వీడు మనకి? ఏమైంది ఉందండి, అమ్మాయి గారిని చూసి చూసి అయిపోయి అమ్మాయి ఏం చూస్తారో లేదో చూసి చూసి అంటే మీ సంగతి కూడా అంతేనంటారా?